నమస్కారం జీటీపీల వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణకు అదనపు బాధ్యతలు రాష్ట్రపతి కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటన గవర్నర్ తమిళసై రాజీనామా ఆమోదం తెలంగాణలో రానున్న 2 రోజుల్లో తేలికపాటు వర్షాలు పడే అవకాశం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు జగిత్యాల నిర్మల్ సిరిసిల్ల యెల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆందోళన చెందవద్దు అండగా ఉంటాం డిచ్పల్లి ఇందల్వాయిల్లో నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఢిల్లీ మద్యం కేసులో సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్పై విచారణ అక్కర్లేనందున వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడి బీర్కోట్ తిమ్మాపూర్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ముగిసిన శ్రీ లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి నవమ వార్షిక బ్రహ్మోత్సవాలు పాల్గొని పూజలు చేసిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు మాక్లూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపుపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి 30,000 విలువ చేసే మద్యం పట్టుకున్న అధికారులు జిల్లాలో ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట్లు మరింత ముమ్మరం ఆర్మూర్ బాల్కొండ సెగ్మెంట్లో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిపి కాల్మేశ్వర్ హైదరాబాద్ హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన తప్పుడు కేసును కొట్టివేయండి హైకోర్టులో కేసు వేసిన ఎంపీ అరవింద్ నగరంలోని ముబారక్ నగర్లో గల శ్రీ శివసాయి ఆలయంలో అంగరంగ వైభవంగా 20వ వార్షికోత్సవ వేడుకలు పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ జెడ్పీ చైర్మన్ విఠలరావు నగరంలోని హమాల్వాడిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు జార్ఖండ్ గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతను అప్పగించారు మరోవైపు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గాను తమిళసై రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ బాధ్యతలను కూడా సిపి రాధాకృష్ణన్కు అప్పగించారు రాష్ట్రపతి కాగా లోక్సభ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా తమిళనాడు నుంచి లోక్సభ బరిలో దిగేందుకు తమిళసై రాజీనామా చేశారని చెబుతున్నారు బీజేపీ టికెట్పై లోక్సభకు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది పార్టీ అధిష్టానం హామీతో ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు సెప్టెంబర్ 8, 2019న తెలంగాణ గవర్నర్గా తమిళసై నియమితులయ్యారు మొదట్లో అంతా సాఫీగా సాగిన ఆ తర్వాత బీఆర్ఎస్ సర్కార్ వర్సెస్ గవర్నర్గా మారింది చాలా సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వంపై బహిరంగంగానే తమిళసై వ్యాఖ్యలు చేయడం చర్చగా మారింది మరోవైపు బీఆర్ఎస్ నేతలు సైతం ఆమెపై విమర్శలు గుప్పించారు ఆ తర్వాత రాజ్ భవన్ ప్రగతి భవన్ మధ్య చాలా విషయాలు భేదాభిప్రాయాలు వచ్చి రచ్చగా మారాయి ఇక ఆ తర్వాత బీఆర్ఎస్ సర్కార్ కూలిపోవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం రాజ్ భవన్ మధ్య కొత్త సఖ్యత కనబడింది కానీ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు తమిళసై ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన తర్వాత ఈ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి మల్కాజిగిరిలో రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాత్రి రాజ్ భవన్ లోనే బస చేశారు అక్కడే తమిళసైకి మోడీ లోక్సభ స్థానంపై హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత వేగంగా రాజకీయాల్లో పరిణామాలు చోటు చేసుకున్నాయి గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా చేయడం ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేయడం జరిగిపోయాయి ఇక బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితాలో తమిళసై పేరు రావటమే మిగిలిపోయింది అకాల వర్షానికి వడగళ్ల వానకు పంట నష్టపోయిన రైతులను అండగా ఉంటానని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పష్టం చేశారు
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయ్ డిచ్పల్లి మండలాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా అకాల వర్షానికి నష్టపోయిన పంటలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందే అవసరం లేదని రైతులకు అండగా ఉంటానన్నారు. రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, ఇందల్వాయ్, సిరికొండ, దర్పల్లి మండలాలలో సుమారు 6,000 ఎకరాల వరకు రైతులు చేతికి వచ్చిన పంట నష్టపోయారని, గత ప్రభుత్వం రైతులకు పంట బీమా చేసి ఉంటే వారికి బీమా పథకం ద్వారా నష్టపరిహారం అందేదని, రైతులకు రైతు బీమా చేయకుండా గత ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. రైతుల అభివృద్ధికి సబ్సిడీలు ఇచ్చి ఆదుకుంటున్నామని, హార్వెస్టర్లు అయిన పంట పొలాల్లో పనిముట్లయితే విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై ఇచ్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులకు అండగా ఉంటామన్నారు. త్వరలో రుణమాఫీ కూడా అమలవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డితో పాటు మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, నవీన్ గౌడ్, బ్లాక్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, సీనియర్ నాయకుడు కంచెట్టి గంగాధర్, మున్పల్లి సాయిరెడ్డి, ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్, సుద్దులం సాయారెడ్డి, సురేందర్ రెడ్డి, రాఘవరెడ్డి, వినయ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భూషణ్, నారాయణ, ఎం సాయన్న, తీగల రాజన్న, మల్ల ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షం వల్ల మరి రాళ్ల వాన, గాలి దుమానం వల్ల మరి వాళ్ళ చేతికొచ్చినటువంటి వరి పంట, అదేవిధంగా నువ్వులు, తర్వాత ఈ టమాటా, కొన్ని కూరగాయలకు సంబంధించిన పంటలు కూడా చాలా డ్యామేజ్ కావడం జరిగింది. ఎస్పెషల్లీ నిజామాబాద్ రూరల్లో మన ఇందల్వాయి మండలంలో ఇక్కడ నల్లవెల్లి గ్రామము, తర్వాత మెగ్గనాయక తాండా, తర్వాత దొన్కల్, కేకతాండా అన్ని గ్రామాల్లో కొంచెం అదేవిధంగా సిరికొండ మండలంలో, తర్వాత అదేవిధంగా డిచ్పల్లి మండలంలో చాలా గ్రామాలలో మొత్తం కలిసి మన వ్యవసాయ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే దగ్గర 2,500 మంది రైతులు, ఒక 5,000 ఎకరాల వరకు పంట నష్టపోయింది. దీని అంతా కూడా రికార్డ్ చేయమని చెప్పాము. వాళ్ళందరూ వచ్చి కూడా చూశారు, రైతులతో మాట్లాడారు, ఫోటోలు తీసుకున్నారు, అన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నారు. మాకు ప్రభుత్వం నుండి, ముఖ్యమంత్రి గారి నుండి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు పోయి విజిట్ చేయండి, తర్వాత దీని మీద మనం ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకుందాం, రైతులను తప్పకుండా ఆదుకుందామని చెప్పడం జరిగింది. తెలంగాణలో 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నేడు, రేపు పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేయగా, రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన కవిత సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ని వెనక్కి తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవిత ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఆమె ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో రిట్ పిటిషన్పై విచారణ అవసరం లేనందున వెనక్కి తీసుకుంటున్నామని కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వెల్లడించారు. దీనికి జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం అనుమతించింది. తాము చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలు వెళ్తామని న్యాయవాది తెలిపారు. ఈడీ జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ గత ఏడాది మార్చి 14న సుప్రీంకోర్టులో కవిత ఈ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ తిరుమల దేవస్థానం బీర్కూట్ తిమ్మాపూర్లో గత 6 రోజులుగా జరుగుతున్న శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. తిమ్మాపూర్లో గత 6 రోజులుగా జరుగుతున్న మహాపూర్ణాహుతి అనంతరం పుష్కరిణిలో జరిగిన చక్రస్నానంలో కుటుంబ సభ్యులు, పాలక మండలి సభ్యులు భక్తులతో కలిసి ఆలయ ధర్మకర్త, మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, పుష్ప దంపతులు పాల్గొన్నారు. ఇందల్వాయ్, డిచ్పల్లి మండలాల్లో పర్యటించిన సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులతో ముచ్చటించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మంగళవారం డిచ్పల్లి, ఇందల్వాయ్ మండలాల్లో నష్టపోయిన పంటలకు పరిశీలించారు. అనంతరం 10వ తరగతి పరీక్షలు రాసి వచ్చిన విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. పరీక్షలు ఎలా జరుగుతున్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అంతా అసలు టాలెంట్ అంతా రూల్ ఏరియానే ఉంది.
నగరంలోని హమల్వాడిలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. నగరంలోని హమల్వాడిలో మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. క్రీస్తు శేషులు ఇటికె వెంకమ్మ, క్రీస్తు శేషులు ఇటికె మల్లయ్య ఆధ్వర్యంలో 1966లో ఈ ఆలయం నిర్మించారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నేడు ఉదయం సుప్రభాతం, పంచామృతాభిషేకం, పట్టాభిషేకం, మంత్రపుష్పం వైభవంగా నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇటికె మల్లయ్య వారసులు, కాలనీ వాసులు, చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టాస్క్ ఫోర్స్ అధికారుల మెరుపు దాడులు. అక్రమంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్న బెల్ట్ షాపుపై దాడి చేశారు. మద్యం స్వాధీనం చేసుకున్నారు. మాగ్లూరు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో బెల్ట్ షాప్పై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు చేయడంతో అక్రమంగా అమ్మకాలు నిర్వహిస్తున్న అనంతల సోమేశ్వరరావు హోటల్లో సుమారు దాదాపు 30,210 విలువ గల మద్యాన్ని పట్టుకున్నారు. సిపి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సిఐ ఆంజనేయ మరియు సిబ్బంది లక్ష్మణ, సుదర్శన్, రాములు, అనిల్ కుమార్లు కొత్తపల్లి గ్రామంలో సోములు హోటల్లో అక్రమంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించగా 123,250 లీటర్స్ లిక్కర్ పట్టుకుని ఎస్హెచ్ఓ మాగ్లూరు సిబ్బంది తదుపరి చర్య నిమిత్తం అప్పగించడం జరిగింది. అనంతల సొమ్ములు గ్రామ అభివృద్ధి కమిటీతో సుమారు 6.5 లక్షల ఒప్పందంతో ఈ మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఒప్పందం ప్రకారం మార్చి నెలతో వీరి ఒప్పందం పూర్తవుతుంది. ఇలాంటి ఒప్పందాలు మండల వ్యాప్తంగా చాలా గ్రామాల్లో అక్రమ బెల్ట్ షాపులు నిర్వహిస్తూ గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుంది. స్థానిక పోలీస్ సిబ్బందికి టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు చేస్తే గానీ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని తెలియకపోవడంతో ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మండల వ్యాప్తంగా చాలా గ్రామాల్లో గ్రామ అభివృద్ధి కమిటీ ఒప్పందాలతో అక్రమ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేసి బెల్ట్ షాపులను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. గత రబీకి సంబంధించిన ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అప్పగించవలసిందిగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైస్ మిల్లర్లను కోరారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2022-23 రబీకి సంబంధించి 1.61 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేసి బిడ్డర్లకు కేటాయించిందని అన్నారు. జిల్లాలోని 85 రైస్ మిల్లర్లకు కేటాయించిన రబీకి సంబంధించిన అట్టి ధాన్యాన్ని ఎటువంటి సాకులు ఇబ్బందులు పెట్టకుండా బిడ్డర్లకు అప్పగించాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా 2023-24 ఖరీఫ్కు సంబంధించిన రైస్ మిల్లర్లకు కేటాయించిన 4.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆ రైస్ మిల్లు సామర్థ్యం మేరకు ప్రతిరోజు మారడించి ప్రభుత్వానికి అప్పగించవలసిందిగా కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, ఇన్ఛార్జ్ పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నిత్యానందం, రైస్ మిల్లుల సంఘం జిల్లా అధ్యక్షులు లింగం, డివిజన్లలోని అధ్యక్షులు, కార్యదర్శులు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ యాబిట్స్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఎలాంటి ఆధారాలు లేకున్నా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని బీజేపీ ఎంపీ అరవింద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాటి సీఎం కేసీఆర్పై తాను ఎలాంటి అసభ్య వ్యాఖ్యలు చేయడం లేదని రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ఫిర్యాదు చేశారని ఎంపీ అరవింద్ తెలిపారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తిని జస్టిస్ కె లక్ష్మణ్ ఈ నెల 22న విచారణ చేపట్టనున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించగా రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నా పరువుకు నష్టం కలిగించడంలో భాగంగా ఈ కేసు పెట్టారు. 2022 ఆగస్టు 14న ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను ప్రశ్నించగా కానీ నేను కేసీఆర్ను అసభ్య పదాజాలంతో దూషించానంటూ బీఆర్ఎస్ లీగల్ సెల్ కో కన్వీనర్ రవికుమార్ తప్పుడు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు ఆగస్టు 18న సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తర్వాత యాబిట్ స్టేషన్కు కేసును బదిలీ చేశారు. ఈ కేసులో ట్రయల్ కోర్టులో ఛార్జిషీట్ను కూడా దాఖలు చేశారని అరవింద్ పిటిషన్లో పేర్కొన్నారు. ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో భీమ్గల్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ ఆఫ్ పోలీస్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో భీమ్గల్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ ఆఫ్ పోలీస్ కల్మేశ్వర్ సింగ్, అదనపు కలెక్టర్ అంకిత్, అలాగే ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో చెక్ పోస్టు చెక్ చేసిన రాజీవ్ గాంధీ హనుమంతు, ఇందులో ఎంఆర్ఓ శ్రీలత, సిఐ శ్రీనివాస్, భీమ్గల్ ఎస్ఐ హరిబాబు, వేల్పూర్ ఎస్ఐ, కమ్మర్పల్లి ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు.
బాల్కొండ మండలంలోని వన్నెల్పి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. బాల్కొండ మండలం వన్నెల్పి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. అనంతరం జరిగిన అన్నదానంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భూమి, ఆకాశం, సముద్ర గర్భంలో అన్ని రంగాలలో నేడు పురుషులతో సమానంగా మహిళలు పోటీ పడుతున్నారని ప్రముఖ మహిళా వైద్యురాలు డాక్టర్ కవిత అన్నారు. నగరంలో ప్రగతి నగర్ ఉషోదయ మహిళా డిగ్రీ కాలేజ్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన డాక్టర్ కవితారెడ్డి మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలు తెలుసుకోవాలని, తన కాళ్లపై తాను నిలబడి శారీరకంగా, మానసికంగా దృఢంగా, ధైర్యంగా మహిళలు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. జేవీవీ రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు మాట్లాడుతూ ఓటు హక్కును మహిళలు వినియోగించుకోవాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన చేసుకుని ముందుకు వెళ్లాలని, అప్పుడే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని నర్రా రామారావు అన్నారు. చదువు అంటే మూడో కన్ను అని, చదువుకుంటే విజ్ఞానం పెరుగుతుందని, మంచి చెడులు తెలుస్తాయని, ప్రతిదీ ప్రశ్నించాలని జేవీవీ జాతీయ నాయకులు డాక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. శాస్త్రీయంగా ఆలోచిస్తూ మూడో విశ్వాసాలను నమ్మకుండా మహిళలు ముందుకెళ్లాలని కోయేది నర్సింహులు అన్నారు. అనంతరం డాక్టర్ కవితారెడ్డికి డాక్టర్ రామ్మోహన్ రావులకు సన్మానించడం జరిగింది. కళాకారులు శిల్పలింగం బృందం పాటలు ఆలపించారు. ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో ఉమెన్స్ రైట్స్ రాష్ట్ర పిఆర్ఓ ప్రమోద్, శ్రీనివాస్, శిల్పలింగం, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ల్యాండ్ అనేది ఉన్నది. ఎందుకంటే మా తాతగారు అప్పుడు భూదాన్ మూమెంట్లో భూమి డొనేట్ చేయడం జరిగింది. సో అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి నేను వచ్చిన దాన్ని, ప్లస్ నన్ను తీసుకుపోయి ఒక బోర్డింగ్ స్కూల్లో పడేశారు మా పేరెంట్స్ ఆ కాలంలో. ఆడపిల్లని చూడకుండా సో ఐ రియలీ ఐఎమ్ హ్యాపీ. పడేసాను కాదు, తీసుకెళ్ళి పెట్టారు. అంటే అంత ధైర్యము వాళ్ళకున్నది. నేను కూడా పోయి అక్కడ చదువుకోవడం కూడా ఒక ధైర్యం. ముబారక్ నగర్లో శ్రీ శివసాయి బాబా ఆలయంలో 20వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నగరంలోని ముబారక్ నగర్లో గల శ్రీ సాయిబాబా ఆలయంలో 20వ వార్షికోత్సవ వేడుకలు వేద పండితుల ఆధ్వర్యంలో జరిగాయి. ఇట్టి కార్యక్రమంలో హోమం, బలి, పూర్ణాహుతి కార్యక్రమం కమిటీ సభ్యులతో వేద మంత్రాలతో చేశారు. తదుపరి సాయిబాబా ఆలయంలో హారతితో స్వామివారిని కొలిచారు. ఈ కార్యక్రమంలో ముబారక్ నగర్, వివి నగర్ కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని బాబావారిని కొలిచారు. అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జడ్పీ చైర్మన్ దాదనగారి విఠల్ హాజరయ్యారు. ధన్పాల్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఈ ఆలయాన్ని కమిటీ వారు ఎంతో డెవలప్మెంట్ చేసి దైవ కార్యక్రమాన్ని సిద్ధించి 20 వసంతాలు పూర్తి చేసుకుని ప్రతి గురువారం అన్నదానం చేయడం హర్షణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రచ్చ సుదర్శన్, ప్రధాన కార్యదర్శి అమర్జిత్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆనందరావు, కోటేశ్వరరావు, రాఘవరెడ్డి తదితరులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముబారక్ నగర్ శివారులోని బీబీ నగర్లో శివ సాయిబాబా 20వ వార్షికోత్సవం సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారికి మరియు కమిటీ సభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి మరియు వారి కమిటీ సభ్యులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా అవుతుంది. చాలా ఆనందం. ఎందుకంటే గత సంవత్సరం కూడా గత 3 సంవత్సరాల నుంచి రావడం జరుగుతూ ఉంది. గత సంవత్సరము వీరి ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది. ఈ కాలనీలో ఈ ఆలయము దినదినాభివృద్ధి చెందుతూ భక్తులు అధిక సంఖ్యలో, ఎందుకంటే ఈ కాలనీ నడిబొడ్డులో ఉండడము, రోజు రోజుకు భక్తుల సంఖ్య బాబా ఆశీర్వాదం కోసము. రెడ్డి సంఘం కార్పొరేషన్ ఏర్పాటుపై రెడ్డి సేవా సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి మండలి సమావేశంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు పట్ల నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం రెడ్డి సేవా సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ బోధన్ పట్టణంలోని స్థానిక రైస్ మిల్ అసోసియేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. రెడ్డి కార్పొరేషన్ కు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి మండలికి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్పొరేషన్ వల్ల సంఘం సభ్యులు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగే విధంగా
ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని, మధ్యతరగతి, దిగువ తరగతి వారి వర్గాలకి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికైనా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో తిరుమల రెడ్డి, గోపాల్ రెడ్డి, శరత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గీరారెడ్డి, విఠల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి తదితర సంఘాల ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. రెడ్లంతా కలిసి ఇంత పెద్ద మొత్తంలో మన తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెడ్డి అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం. రెడ్డి లేదే వ్యవసాయం లేదు, రాజకీయం లేదు. ఏ పని ముందుకెళ్లాలన్నా రెడ్ల సహకారం. జాడీ జమాల్పూర్ గ్రామంలో 45 మంది ముస్లిం పేద కుటుంబాలకు 10 కిలోల బియ్యం, పలు రకాల సరుకులు పంపిణీ చేశారు. సాలూరా మండలంలో గల జాడీ జమాల్పూర్ గ్రామంలో గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ హైమద్ హుసేన్ ప్రస్తుతం హైదరాబాద్లో గత 4 సంవత్సరాల నుంచి తన సొంత ఖర్చులతో తను పుట్టి పెరిగిన గ్రామానికి చెందిన 45 మంది ముస్లిం నిరుపేద కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి 10 కిలోల బియ్యం, 10 రకాల పండుగ సరుకులు షేక్ మజర్ అలీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం, వారికి గ్రామంలోని ముస్లిం మైనార్టీల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు బాలాజీ, షేర్ ఖాన్, సుబానీ, పాషాభాయ్, రాజమియా, లాల్మాద్, నజీర్ మియా, బాబు ఖాన్, హైమద్ ఖాన్, జహీర్, బాబు, మునీర్ పాషా, అస్లాం, అల్లా ఖాన్, తోఫిక్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో, ఆసుపత్రి, సబ్ సెంటర్లో ఆరోగ్య మహిళా సంఘాలకు ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు శిక్షణ ఐఏఎస్ అధికారిని కిరణ్మయి పరిశీలించారు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు, బోధన అంశాల గురించి వివరంగా తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు మరుగుదొడ్ల వివరాలను ఆరా తీశారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల్లో బోధన అంశాలు సక్రమంగా లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. గ్రామంలోని మహిళా సంఘాలకు ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకాలను, వాటిని సద్వినియోగం చేసుకుంటున్న తీరుపై వివరాలు సేకరించారు. మహిళా సంఘాలు జూట్ బ్యాగులు తయారీపై అభినందించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీల్లో, పిల్లలు, బాలింతలకు అందజేస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఆమె వెంట ఎంపీడీఓ గోపాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి నగేష్, సింగిల్ విండో అధ్యక్షుడు నారాయణ చౌదరి, మాజీ సర్పంచ్ సూరిబాబు ఉన్నారు. క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ ఏఐపీకేఎస్, పీఓడబ్ల్యూ, ఏఐపీకేఎంఎస్, ఐఎఫ్టియు, పీవైఎల్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో మంగళవారం నాడు గ్రేస్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏఐపీకేఎస్, పీఓడబ్ల్యూ, ఏఐపీకేఎంఎస్, ఐఎఫ్టియు, పీవైఎల్ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్ మాట్లాడుతూ, నేడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనేక రోగాలకు సతమతమవుతున్నారు. ప్రజలు ఆర్థిక దోపిడీకి గురి అవడమే కాకుండా అనేక దీర్ఘకాలిక రోగాల వల్ల ఆర్థికంగా చాలా నష్టపోతున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక రోగాలతో పాటు క్యాన్సర్ రోగం మహమ్మారిలా వ్యాపించడమే కాకుండా ప్రజల ప్రాణాలను హరిస్తుందని అన్నారు. రోజురోజు క్యాన్సర్ మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుందని, రోగాల బారిన పడ్డ ప్రజలు ఆర్థిక దోపిడీకి గురిచేస్తుందని అన్నారు. ప్రజలు క్యాన్సర్పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పి ప్రత్యున్మయ రెడ్డి, జనరల్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ రవీంద్రనాథ్ సూరీలు మాట్లాడుతూ, క్యాన్సర్పై ప్రజలు అవగాహనను పెంచుకొని రోగ ప్రమాదం నుండి బయటపడాలని అన్నారు. 300 మంది రోగులు ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 170 మందికి స్క్రీనింగ్ టెస్టులు కూడా పూర్తి అయ్యాయని, అవసరం అయిన వారికి మందులను ఇవ్వటం, అవసరం ఉన్నవారికి రక్త నమూనాలు స్వీకరించి పరీక్షించడం జరుగుతుందని, మిగతా అందరికీ పూర్తి వైద్య సేవలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవారాం, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వి గోదావరి, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు రమ, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్, ప్రజా సంఘాల నాయకులు దామోదర్, లింబాద్రి, బాబన్న, రమేష్, జమున, పుష్పలత, కిషోర్, అనీస్, కిషోర్, బాలకృష్ణన్ తదితరులు ఉన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారంతో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల కార్మిక సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, అట్లాగే ప్రోగ్రెస్ యూత్ లీగ్,
ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా అంటేనే ఈ తెలంగాణలో బీడీ కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ బీడీలు చేయడం మూలంగా ఆ పొగాకు ఎఫెక్ట్తో క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా మనం పేదరికంతో హాస్పిటల్కి పోతే తాత్కాలిక నొప్పులకు తాత్కాలిక మందులు వాడి అది చేసేసరికి తీవ్రంగా అయ్యేసరికి అది 2వ స్టేజ్ 3వ స్టేజిలో క్యాన్సర్ అనే నిర్ధారణ చేయడం జరుగుతూ ఉంది. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ శిబిరంలో విద్యార్థులు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. పిప్రి గ్రామంలో ఎన్నికలపై అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రోగ్రాం ఆఫీసర్ అనిత మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ యూనిట్ 3 శిబిరాన్ని పిప్రి గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని, శిబిరంలో భాగంగా గ్రామంలో పిచ్చి మొక్కలు చెత్త చెదారాన్ని తొలగించి రోడ్లను పరిశుభ్రంగా చేయడం జరిగిందని, అదేవిధంగా ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ ఇంటింటికి సర్వే నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మురళీకాంత్, విద్యార్థులు తదితరులు ఉన్నారు. సెకండ్ డే రోజు ఈ సందర్భంగా ఇవాళ మేము గ్రామ పంచాయతీకి సేవ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇవాళ అదే అంటే 60 మెంబర్స్ ఉన్నారు కాబట్టి దానిలో 50 మెంబర్స్గా 15 మెంబర్స్ డివైడ్ చేస్తూ వాళ్ళని వేరే ఒకరు సర్వేకి వెళ్ళిండు, ఓటర్స్ అవేర్నెస్ క్యాంప్ కోసం వెళ్ళిండు. ఆర్మూర్ పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న కుక్కల బెడతతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి వేళలో కాలనీలోకి వెళ్లడానికి జంకుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని 10వ వార్డు టీచర్స్ కాలనీలో వీధి కుక్కలు ఇంట్లో చొరబడి పెంపుడు కుక్కతో పాటు 12 కోళ్లను హతమార్చాయి. బాధితులు ప్రసాద్ కాలనీలోని కుక్కల బెడతపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ రాజు, ఇన్ఛార్జ్ చైర్మన్ మున్నుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచర్స్ కాలనీలో కుక్కల బెడత ఇబ్బందికరంగా మారిందని, రాత్రి వేళల్లో గుంపులుగా కుక్కలు తిరుగుతూ మనుషులపై దాడి చేస్తున్నాయని, అధికారులు చర్యలు చేపట్టి కుక్కల నివారణపై దృష్టి సారించాలని ప్రజలు కోరారు. మా ఇంట్లోకి వచ్చి నిన్న నైట్ మా ఇంట్లో పెంచుకునే కుక్కని కోళ్ళని చంపేసినాయి. అధికారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలో పెరుగుతున్న కుక్కల బెడతపై త్వరగా చర్యలు తీసుకుంటామని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్మూర్ పట్టణంలోని పలు కాలనీల్లో వీధి కుక్కల బెడత ఎక్కువైందని, మున్సిపల్ సమావేశంలో కుక్కల నివారణకు చర్యలు తీసుకోవడానికి తీర్మానం చేయడం జరిగిందని, తొందరలోనే కుక్కల నివారణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. చేసుకోమని చెప్పేసి గైడ్లైన్స్ ఉన్నాయి. మన దగ్గర కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఇంతకుముందు జరిగాయి, కానీ ఏదో అనివార్య కారణం వల్ల వాటిని పోస్ట్పోన్ చేయడం జరిగింది. మన దగ్గరలో ఏబీసీ సెంటర్ మనకు నిజామాబాద్ అందుబాటులో ఉంది. మనము ఏదైతే ఐడెంటిఫై కొన్ని మనకు డిసీజ్డ్ డాగ్స్ అనేవి కొన్ని ఉన్నాయి, వాటిని ఐడెంటిఫై చేసేసి మనం ఏబీసీ సెంటర్కి డెఫినెట్గా తరలిస్తాము. అతి త్వరలోనే యాక్షన్ తీసుకుంటాం. నవీపేట్ మేకల సంత నిర్ణీత ధర రావడం లేదని అధికారులు తెలిపారు. మేకల సంత, వారాంతపు సంత, సులభ్ కాంప్లెక్స్ నిర్ణీత ధరలపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. నవీపేట్ మండల కేంద్రానికి చెందిన మేకల సంత, వారాంతపు సంత, సులభ్ కాంప్లెక్స్ 2024-25 సంవత్సరాలకి చెందిన వేలంపాట ఎంపీటీఓ నాగనాథం, ఎంపీఓ రామకృష్ణ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ నిర్వహించారు. నిర్ణీత ధర పలకకపోవడంతో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మేకల సంతకు 123 మంది ఒక్కొక్కరు 1,00,000 చొప్పున డిపాజిట్లు చెల్లించగా 40,51,000 రూపాయల వద్ద వేలంపాట నిలిచిపోయింది. వారాంతపు సంతకు 57 మంది ఒక్కొక్కరు 1,00,000 చొప్పున డిపాజిట్లు చెల్లించగా 5,19,000 రూపాయల వద్ద నిలిచిపోయింది. సులభ్ కాంప్లెక్స్ కొరకు ముగ్గురు ఒక్కొక్కరు 50,000 చొప్పున డిపాజిట్లు చెల్లించగా 1,55,000 వద్ద నిలిచిపోయింది. 3 వేలంపాటలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర పలక్కపోవడంతో సమాచారాన్ని ఉన్నత అధికారులకు అందించారు. ఈ సందర్భంగా ఎంపీటీఓ నాగనాథ్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు 3 సార్లు వేలంపాట నిర్వహించినప్పటికీ ప్రభుత్వ నిర్ణీత ధర పలకకపోవడంతో జిల్లా అధికారులకు సమాచారం అందించడం జరిగిందని అన్నారు. వారి సూచనల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించే మేకల సంత వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, సంతకు వచ్చిన వాహనాలకు సరైన పార్కింగ్ సదుపాయాలు కల్పించడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యాదగిరి గౌడ్ ఎంపీడీఓ నాగనాథ్ని కోరగా స్పందించిన ఆయన చర్యలు చేపడతామని అన్నారు. సంబంధించి అప్సెట్ ప్రైజ్ ఆక్షన్ గురించి ఇది ఈరోజు 3వసారి కూడా ఆక్షన్ ప్రైజ్ ఏదైతే అప్సెట్ ప్రైజ్ ఉంటుందో గవర్నమెంట్ వారు నిర్ణయించిన ప్రైజు రాకపోవడం వలన మరి ఇట్టి విషయం పై అధికారులకు తెలియజేసి వారి ఆదేశానుసారం తదుపరి చర్యలు చట్టం ప్రకారం ఏదైతే గైడ్లైన్స్ ఉంటాయో ఆ గైడ్లైన్స్ ప్రకారం మేము ముందుకు పోవడం జరుగుతుంది.
ఆ విషయం అయితే ముఖ్యంగా ఈ మేకల సంతకు సంబంధించి ఎండి సిరాజుద్దీన్ గారు కోటగిరి మండలంలోని జల్లపల్లి ఫారం గ్రామంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. కోటగిరి ఉమ్మడి మండలం పొతంగల్ మండలంలోని జల్లపల్లి ఫారం గ్రామంలో మైనార్టీ వృద్ధులు అనాథలకు సోమవారం మాజీ కోఆప్షన్ సభ్యులు డాక్టర్ ఎంఏ హకీం గ్రామానికి తన వంతు సహాయం సేవ చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులకు రంజాన్ కానుకగా గ్రామంలో వృద్ధులకు అనాథలకు నూతన వస్త్రాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఈ సంవత్సరం 70 మంది మహిళా వృద్ధులకు చీరలు పంపిణీ చేసినట్టు, 15 మంది వృద్ధులకు దుస్తులు పంపిణీ, 7 అనాథ పిల్లలకు దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి ఆయన చేతుల మీదుగా రంజాన్ కానుకను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. सिर्फ गाँव का है, गाँव वालों को देना बोल के गाँव वालों को दे रहे हैं. इसलिए सबको रमज़ान मुबारक और ईद मुबारक कहता है. इस खत्म रमज़ान का महीना मुबारक. हमारे हकीम भाई जल्लापल्ली रहवासी उनकी तरफ से, उनकी जानिब से రోటరీ క్లబ్ సేవలు ఎనలేనివని ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంఆర్ గార్డెన్లో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో రోటరీ ఒకేషనల్ ఎక్సలెన్స్ సర్వీస్ అవార్డ్స్ 2024 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి, మండల విద్యాశాఖ అధికారి రాజా గంగారాంలు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న గోసికొండ అశోక్, మాధురి, స్వామి, గణేష్, అరుణ్, ఎన్సీఎన్ లక్ష్మీదుర్గ, సుమన్, ఆనంద్, రవీందర్, మోహన్, చౌకి లింగం, నరహర్లను ఘనంగా సన్మానించి అవార్డులు అందించారు. ఏసీపీ బస్వారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, సేవ వల్ల పొందే ఆనందం వెలకట్టలేనిదని అన్నారు. రోటరీ సేవలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న వారిని గుర్తించి సత్కరించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీజీటీ హనుమంతరెడ్డి, రోటరీ అధ్యక్షుడు గోపీకృష్ణ పట్వారి, కార్యదర్శి తులసి పట్వారి, కోశాధికారి లక్ష్మీనారాయణ, పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ విజయసారథి, చరణ్ రెడ్డి, ప్రాజెక్టు చైర్మన్ పుష్పాకర్ రావు, సిఐ రవికుమార్, రోటరీ సభ్యులు గంగారెడ్డి, లింగాగౌడ్, ప్రవీణ్ పవార్, రజనీష్, సత్యం, రాము, ఆనంద్, వినాయక్ తదితరులు ఉన్నారు. గుర్తించి 11 మందిని ఈరోజు సన్మానించడం జరిగింది. సో ఈ సందర్భంగా అవార్డు గ్రహీత అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ, సేవా సంస్థ, దీని ఆధ్వర్యంలో సన్మానం పొందడం చాలా అదృష్టం. వీళ్ళ యొక్క రిపోర్టు కూడా మనం ఇంటర్నేషనల్కి పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజలకు, అవార్డు గ్రహీతలకు మా యొక్క రోటరీ సభ్యులు. రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఘనంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామంలో గల రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయాలకు సంబంధించిన ధ్వజ స్తంభాలను, గతంలో ఉన్న గజ స్తంభాలను తొలగించి రాతి ధ్వజ స్తంభాలను నేడు పునఃప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం తిరుమన్పల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గత 4 రోజుల నుండి ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాల్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి నేడు రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం నుండి యజ్ఞ కార్యక్రమాలతో పాటు గౌడ కులస్తులు దంపతులు యజ్ఞ హోమాలు నిర్వహించుకొని అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయాలలో 4 రోజుల నుండి అత్యంత వైభవంగా ఉదయం, సాయంత్రం యజ్ఞ కార్యక్రమాలతో పాటు హోమం, కుటుంబ సమేతంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుందని, ఇట్టి కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి గ్రామం నుండి మహిళలు, గ్రామస్తులు, భక్తులు, గౌడ సంఘం కమిటీ భక్తులు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ ఇందల్వాయి మండల్ తిరుమలపల్లి గ్రామంలో వైభవంగా ఈరోజు రేణుకా ఎల్లమ్మ కళ్యాణం జరిగింది. ఈ గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. 4 రోజుల నుంచి పండుగ జరుగుతుంది. అక్కడ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర గజస్తంభం, ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర గజస్తంభం, అలాగే ఈరోజు కళ్యాణం ప్లస్ మళ్ళీ అన్న సంతర్పణ ఉంటుంది కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు వేరే గ్రామాల నుంచి వచ్చి. అలాగే ఎల్లమ్మ ఆలయంలో ఎల్లమ్మ మొక్కు ఏదైనా చంద్రశేఖర్ కాలనీలో గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు వెల్ బేబీ షో ఘనంగా నిర్వహించారు. పోషణ పక్వాడ్ సందర్భంగా నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో సెకండ్ లెవెల్లో గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు, బాలింతలకు, పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సిడిపిఓ సౌందర్య, సూపర్వైజర్ నందిని, పోషణ్ అభియాన్ లక్ష్మి, అంగన్వాడీ టీచర్స్, పిల్లలు, తల్లులు, ఇతరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్ జిల్లా కార్యదర్శి స్వరూప, సెకండ్ లీడర్ లలిత మరియు రమ, గంగోబాయ్, అనిత, శ్రీదేవి, శివానంద్, సుమలత, విజయలక్ష్మి, గిరిజ, దీపిక అందరూ టీచర్స్ పాల్గొన్నారు. కమ్యూనిటీ హాల్లో మన పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు శ్రీమంత కార్యక్రమం, అలాగే 7 to 3 years చిల్డ్రన్స్కి అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మనం పోషణ పక్వాడలోని ముఖ్యమైన అంశం పోషకాహారం గురించి అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మాక్నూర్ మండలంలోని అమ్రాత్ గ్రామంలో పశు వైద్యాధికారి ఉమా షాహేర్ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు నివారణకు ఉచితంగా టీకాలు వేశారు. ఈ టీకాలు వేసుకోవడం వల్ల ముందుగానే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి వ్యాధులు రాకుండా ఉపయోగపడతాయని వారు తెలిపారు. గ్రామంలోని 577 పశువులకు గాలికుంటు టీకాలు వేయడం జరిగిందని మండల పశు వైద్యులు డాక్టర్ కిరణ్ దేశపాండే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి ఉమా షహర్ దేశపాండే, వివిఎల్ఓ వనిత, జేబీఓ గంగా జమున, హైమత్ పాషా, సుధీర్, జైల్ సింగ్, పాడి రైతులు శ్రీను, గంగాధర్, పుష్ప, లక్ష్మి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం స్థాయి భగవద్గీత పోటీలు ఆదివారం రోజు జరిగిన పోటీలలో బాల్కొండ మండల కేంద్రంలో మదర్ తెరిసా హైస్కూల్కు చెందిన కుమారి వినుష హాజరే రాష్ట్ర స్థాయి పోటీలలో 4వ స్థానాన్ని సంపాదించినందుకు మదర్ తెరిసా హైస్కూల్ యాజమాన్యం, హెడ్ మాస్టర్ నరసింహారెడ్డి, కరస్పాండెంట్ రామలక్ష్మి, డైరెక్టర్ కె సుబ్బారెడ్డి, పాఠశాల సిబ్బంది కలిసి మంగళవారం రోజున వినుషను నగదుతో పాటు మెమోంటోను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో 146 మంది విద్యార్థులు వినుష 4వ స్థానాన్ని సంపాదించడం విశేషమన్నారు. గతంలో కూడా అనేక కార్యక్రమంలో పాల్గొని భగవద్గీతలోని పలు శ్లోకాలను దారుణంగా చూడకుండా వినిపించడం విశేషమని వినుహని కొనియాడారు. బోధన్ స్ప్రింగ్ బేకరీలో పాడైపోయిన కల్తీ పదార్థాలు తిని హాస్పిటల్ పాలవుతున్నారు. నిన్న వండింది ఈరోజు పెడుతున్నారు. ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చికెన్ బిర్యానీ గాని ఏదైనా మిగిలిపోయిన పదార్థాలను మరుసటి రోజు వేడి చేసి ప్రజలకు తినిపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ బేకరీపై ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేసి ఈ బేకరీపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. 2 రోజుల నుంచి ఒకరోజు తప్పించి ఒకరోజు నేను స్ప్రింగ్ బేకరీలో బోధన్లో గలదు స్ప్రింగ్ బేకరీ నేను హరీస్ తిన్నాను. ప్లస్ అది కాకుండా చికెన్ బిర్యానీ కానీ ఏదైనా కూడా కర్రీస్ కానీ ఈరోజు మిగిలింది రేపటి దాంట్లో కలిపి వండుతున్నారు, వేస్తున్నారు చికెను. ఒకసారి నేను నిజామాబాద్ కలెక్టరేట్లో కూడా నేను ఫుడ్ ఇన్స్పెక్టర్కి అప్లై చేశాను. ఒకసారి తనిఖీ చేయండి అని. వారు కూడా ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేరు. ఎన్నోసార్లు ఫోన్ ద్వారా నేను కంప్లైంట్ చేశాను. అది కాకుండా హరీస్ నేను తిన్నప్పటి నుంచి నాకు మోషన్స్ పెట్టినాయి. 2 రోజులకు ఒకసారి తిన్నా కూడా. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో డివైడర్పై ఇబ్బందికరంగా పెట్టిన ఫ్లెక్సీలను, స్టాండ్లను, దుకాణాల ముందు మోరుదాటి కట్టిన షెడ్డు పెట్టిన స్టాండ్లను తొలగించారు. మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి మాట్లాడారు. ఇష్టానుసారంగా స్టాండ్స్, ఫ్లెక్సీలు పెట్టడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, నిన్న కూడా ఓ అమ్మాయి ప్రమాదానికి గురైందన్నారు. మీడియా ద్వారా వచ్చిన వార్తలు జిల్లా పాలనా అధికారి ఆదేశాల మేరకు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న వాటిని తొలగించామన్నారు. వ్యాపారస్తులు, దుకాణదారులు మున్సిపల్ నియమాలు పాటించాలని, లేని ఎడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు తర్వాత ఈ వార్తాపత్రికల ద్వారా రావడం జరిగింది. నిన్న కూడా ఒక పాపకు యాక్సిడెంట్ అయింది. అంతకుముందు ఒక బైక్ అతనికి యాక్సిడెంట్ అయింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం మొత్తం ఎన్క్రోచ్మెంట్స్ అయితే వాళ్ళకైతే ఏది ఉందో మోరీ బయటనే పెట్టుకోమని చెప్పి చేసుకోమంటున్నాం. మోరీ యువతలు వస్తే పబ్లిక్ యాక్సిడెంట్ అవుతున్నాయి. ఏదైనా కూడా వాళ్ళ బిజినెస్ కూడా మోరీ అవసరమే పెట్టుకోవాల్సిందిగా. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో పెర్కిట్ అంగన్వాడీ కేంద్రంలో పోషక పక్షం కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీడీపీఓ జ్యోతి మాట్లాడుతూ తల్లిపాలపై మహిళలకు అవగాహన కల్పించామని, చిరుధాన్యాలు నిత్య జీవితంలో ఖచ్చితంగా సేకరించాలని అన్నారు.
3 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలను ఖచ్చితంగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీదేవి, అంగన్వాడీ టీఎన్జీఓ జిల్లా అధ్యక్షురాలు తారా, అంగన్వాడీ టీచర్లు శ్రవంతి, సరిత, స్వర్ణలత, సునంద, వాహిదా బేగం, లింగామణి తదితరులు ఉన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ విత్తనాల షాపు ముందు రైతులు ఆందోళన చేశారు. వరి సీడ్ నాసిరకం ఇవ్వడంతో వరితాలు అయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల మంది రైతులు నష్టపోయినట్లు రైతులు చెబుతున్నారు. నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. తర్వాత ఇస్తామని చెప్పేసి 2-3 రోజులు అయితే సీడ్స్ అవి మాకు 2-3 బ్యాగులు తక్కువ పడితే మళ్ళీ తర్వాత ఇస్తాము, 2-3 రోజులు అయిన తర్వాత వస్తాయని చెప్పి మేము సరే అని చెప్పేసి ఆగాము. ఆ నార్మడి ఏం చేసినామంటే కలిపి విత్తనాలు చల్లుకున్నాము. ఆ నార్మడి మొత్తం ఒక దగ్గర ఈయన పాలంగింది, ఒక దగ్గరనేమో ఇంకా బయటపడలేదు. కావున మేము ఈ క్రోమర్ కంపెనీ వాళ్ళకి వచ్చి అడిగితే వీళ్ళు ఏమంటున్నారంటే మా సార్కి చెప్తాము, అది చెప్తామని మభ్య పెడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణకు అదనపు బాధ్యతలు. రాష్ట్రపతి కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటన. గవర్నర్ తమిళసై రాజీనామా ఆమోదం. తెలంగాణలో రానున్న 2 రోజుల్లో తేలికపాటు వర్షాలు పడే అవకాశం. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు జగిత్యాల, నిర్మల్, సిరిసిల్ల యెల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆందోళన చెందవద్దు, అండగా ఉంటాం. డిచ్పల్లి ఇందల్వాయిల్లో నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ఢిల్లీ మద్యం కేసులో సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ కవిత. రిట్ పిటిషన్పై విచారణ అక్కర్లేనందున వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడి. బీర్కోట్ తిమ్మాపూర్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ముగిసిన శ్రీ లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి నవమ వార్షిక బ్రహ్మోత్సవాలు. పాల్గొని పూజలు చేసిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు. మాక్లూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపుపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి. 30,000 విలువ చేసే మద్యం పట్టుకున్న అధికారులు. జిల్లాలో ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట్లు మరింత ముమ్మరం. ఆర్మూర్ బాల్కొండ సెగ్మెంట్లలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కాల్మేశ్వర్. హైదరాబాద్ హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన తప్పుడు కేసును కొట్టివేయండి. హైకోర్టులో కేసు వేసిన ఎంపీ అరవింద్. నగరంలోని ముబారక్ నగర్లో గల శ్రీ శివసాయి ఆలయంలో అంగరంగ వైభవంగా 20వ వార్షికోత్సవ వేడుకలు. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, జడ్పీ చైర్మన్ విఠలరావు. నగరంలోని హమాల్వాడిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.